హల్లెలూయా స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన బ్రదర్ సిస్టర్స్కి, జూమ్లో ఉన్న బిడ్డలకు కూడా వందనాలు. ప్రభువుకి మహిమ. లైవ్ ద్వారా చూస్తున్న ప్రియ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని, ఈ డిసెంబర్, ఈ క్రిస్మస్, ఈ ఆనందకరమైన నెలల్లోనికి దేవుడు ప్రవేశపెట్టి మొదటి ఆదివారం రోజు తన కృప చొప్పున మనల్ని నడిపించినందుకు గాను ఎన్ని పాటలు పాడినా, ఎంత మోకరించినా, ఎంత ఆరాధన చేసినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఎందుకంటే మనకి తెలుసు, మన ముందే చక్కని పాటలు పాడి మనల్ని, మన సంఘాన్ని బలపరిచి దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని బోధించిన దైవజనులు జోసెఫ్ అయ్య గారు మన మధ్యలో లేరు. మన ప్రాంతంలో కాదు, భూలోకంలో లేరు. కానీ మనకు దేవుడు కృప చూపించాడు. అందుకే ఆయన ఎంత స్తుతించిన సజీవులే మన దేవుణ్ణి ఆరాధిస్తారు. మృతులు ఆయనను జీవిత కాలం అంతా విరామము లేకుండా, విశ్రాంతి అనేది తెలియకుండా, రాత్రి పగల్లో దైవజ్యంలో, దేవుని పరిచర్యలో వాడబడినది గొప్ప దైవజ్యంలో ఆయన. దేవునికి స్తోత్రం. దేన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి దేవుడు ఆయన నడిపించిన గొప్ప భాగ్యం. కాబట్టి తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి మయంపరిచారు, దేవుని నామాన్నే ఘనపరిచారు. నిజంగా అటువంటి గొప్ప దైవజనుల్ని మనము మాదిరిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆలస్యం అవుతుందని, ఓపిక లేదని, మన జీవన విధానంలో దేవుని దగ్గర ఎవరికి కూడా అలా జీవించకూడదు. ఓపిక కాదు, ఊపిరున్నంత వరకు ఆయన బోధిస్తున్నాడు. 1 తారీఖు, డిసెంబర్ 1 తారీఖున విజయవాడ ప్రాంతంలో కంకిపాడు దగ్గర ఆయన రాత్రి ప్రసంగిస్తున్నాడు. చాలా పాట కూడా పాడలేనంత దమ్ముతో మరి ఆ రోజు కూడికను ముగించారు. 2వ తారీఖు నేను మాట్లాడాను వారితోనే. అయ్యా, ఇంకా నేను హైదరాబాద్కి రాలేను, ఫిబ్రవరి 20వ తారీఖు ఫ్యామిలీ రిట్రీట్ని ఏర్పాటు చేయడానికి వారి భార్యాభర్తలను ఆహ్వానించడం కొరకు గత కొన్ని నెలల నుంచి మేము మాట్లాడుతున్నాం. వారు అన్న మాటలో ఇంకా నేను హైదరాబాద్కి రాలేను అని చెప్పారు. మనం ఎవరు ఎలా అనుకుంటాం? 3వ తారీఖు ఒక్కరోజే మాట్లాడాలి, 4వ తారీఖు ఆ వార్తను వినాల్సి వచ్చింది మనం. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు మన దేవుని మనం ఘనపరచాలనేది వారి ద్వారా మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అటన్నిటిని గమనించి ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం జీవించుదాం, గడుపుదాం. ఆయన కొరకే బ్రతికి ఆయన నామాన్ని మయంపరిచి అనేక మందికి సాక్షి సమూహంలో నిలబడదాం. దేవునికి స్తోత్రం. ప్రభువాక్యం చదువుదాం. మన అందరికీ తెలిసిన వాక్య భాగము ఇర్మియా గ్రంథములో నుండి 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. జెర్మియా 31 చాప్టర్ వర్స్ 13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులు
కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఇంతవరకు చక్కగా క్రమముగా మర్యాదగా నీ ప్రియమైన బిడ్డలు ప్రార్థనతో ప్రారంభించి చక్కని పాటలు కుమారుని కీర్తన ద్వారా వాడుకొని, అయ్యా ఆరాధనల బిడ్డలు యవ్వన బిడ్డలు ఇద్దరిని వాడుకొని చక్కగా ప్రార్థించిన ప్రియ బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు. చక్కని వాతావరణాన్ని ఇచ్చారు, కరెంటును, సౌండ్ సిస్టాన్ని, ఏసీలను బట్టి, ప్రాంగణాన్ని బట్టి వందనాలు. బిడ్డలు నాయన జూమ్లో నుండి లైవ్ ద్వారా, అలాగనే తండ్రి మందిరములో ఉండి నీ వాక్యాన్ని వినటానికి బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటుండగా నీ దాసుని మీ రక్తంతో నన్ను కడగండి నాయన, శుద్ధీకరించండి, మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ప్రియ బిడ్డలకు కావలసిన మాటలు అందించు నాయన. నా మాటలన్నీ ప్రక్కన పెట్టండి ఆయన, నీ మాటలే బిడ్డలకు అందించండి. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనందరికి తెలిసిన వాక్యం ఇది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనకి. మన దేవుడు ఎవరండి? ఏ దుఃఖానికి బదులుగా? అది గత వారాల్లో మనం ధ్యానించున్నాం. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరో వాక్యాలు చెప్పి మీకు వచ్చే షార్ట్ మెసేజ్లను చూసి మోసపోబాకండి. ఆ దుఃఖం కాదు. దుఃఖాలు రెండు రకాలు బైబిల్లో ఉన్నాయి. దుఃఖము రెండు రకాలుగా ఉంది. మొదటి దుఃఖం ఏంటంటే శరీరానుసారమైన దుఃఖం. లోకానుసారమైన దుఃఖం, పాపం వలన వచ్చే దుఃఖం. ఈ దుఃఖమును గురించి కాదు అక్కడ చెప్పింది ఆయన. కాబట్టి మీ దుఃఖ దినాలు సమాప్తమైనవి అని నేను రక్షణ పొందిన కాను చాలామంది చెప్తూనే ఉన్నారు. ఒక్కళ్ళే సమాప్తం కాలే. మనవన్న సమాప్తం అవుతున్నాం కానీ దుఃఖ దినాలు ఒక్కళ్ళకి సమాప్తం అవ్వట్లే. ఎందుకు అవ్వట్లేదంటే ఏ దుఃఖమో చెప్పట్లే ప్రజలకు. మీరు ఆ ఒక్క నిమిషమో అర నిమిషం విని అమ్మయ్యా ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావని అదే పదే పదే వింటుంటున్నారే, ఆ దుఃఖం ఎప్పటికీ మీకు సంతోషాన్ని ఇవ్వదు. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పబడిన ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నీవు నేను మనం అనుభవిస్తే ఆ దుఃఖాన్ని కొట్టివేసి ఏమిస్తారంటే ఆయన సంతోషాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఇన్ని వారాలు అదే మాట పదే 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 మీకు తెలియపరుస్తున్నానంటే లోకము అస్సలు బాగలేదు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోబాకండి. ఏదో ఒక నిమిషం, ఒక అర నిమిషం షార్ట్ మెసేజ్లు విని దానిలోనే నీవు లీనమైపోయి నీ బ్రతుకును మార్చుకోకుండా కొనసాగించబడితే ఎవరూ మనల్ని సంతోషింపజేసే మానవ లోకమే లేదు. అందుకు నేను చెప్తున్నాను మరలా. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చెప్పండి? రెండు. ఒకటి శరీరానుసారమైన దుఃఖం. ఇంకా మీరు ఆ మాటను రోమాపత్రిక 8వ అధ్యాయంకి వెళితే ఇంకా తేటగా అక్కడ ఇంకా క్లారిటీగా కొత్త నిబంధనలో
రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం చదివితే శరీరానుసారమైన మనసు దేనికి ఉంటుందంటమ్మా? అయ్యా వచనం చెప్పండి అయ్యా. 5వ వచనమా? రోమన్ చాప్టర్ 8 వర్స్ 5 ఆన్వర్డ్స్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. యవ్వన బిడ్డలు చాలా చక్కగా వాక్యాన్ని చదవాలి, చూడాలి. జూమ్లో ఉన్నవారైనా, లైవ్ ద్వారా చూస్తున్నవారు, మందిరంలో ఉన్నవారైనా, ఈరోజు అయిపోయినాక సాయంత్రం మళ్ళా రిపీటెడ్గా వినటానికి వినేవారు కూడా ఆ వాక్యాన్ని గమనించాలి. శరీరానుసారులు శరీర విషయాల మీదనే మనసు ఉంచుతారో, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదనే మనసు ఉంచుతారో. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంటుంది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి అంత మాత్రమును లోబడదు. లోబడటానికి కూడా ట్రై చేయదంట. కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కారు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఓకే, చదువు నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరానుసారమైన మనసు మరణాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెట్టిద్ది మనల్ని. అందుకోసం ఈ రోజుల్లో సేవకులతో మొదలు పెడితే విశ్వాసులతో ప్రారంభించుకుంటే అసలు అందరూ నిజంగా రోజు ప్రార్థిస్తున్నారు, రోజు బైబిల్ చదివేవారు ఉన్నారు, రోజు మందిరానికి వచ్చేవారు ఉన్నారు, రోజు పరిచర్యలో ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళకి సంతోషం ఇవ్వట్లే. రోజు దుఃఖమే. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంత చేయాలి, ఇంకేం చేయాలి, నా దుఃఖం సంతోషంగా మారట్లేదు అని ప్రార్థన చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇవ్వటం వల్ల నీ దుఃఖం మార్చబడిద్దని ఏ రోజు ఏ కల వచ్చినా నమ్మబాకు. నువ్వేదో దేవునికి ఇస్తే దుఃఖం మార్చబడిద్ది అనేది కలలో ఒకళ్ళు నిజంగా యేసయ్య సెలవులో కొంతమందికి ఇట్లా కనపడతాడంట. అట్లొచ్చి రాత్రి నీకు కనపడినా నీ దుఃఖం పోదు అసలు. అది నీ దుఃఖమో మన దుఃఖమో దైవ చిత్తానుసారమైనదై ఉంటే ప్రభు నీకు కనపడకపోయినా ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తాడు. ఆయన మారుస్తాడు. ఇప్పుడు లోకంలో లోబడదో లోబడనేరదు కూడా శరీరానుసారమైన మనసు కలిగిన వారు. వీళ్ళకి ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళు లోబడరు, ఏమాత్రమునో లోబడటానికి కూడా ఇష్టపడరు. అంటే వీళ్ళు లోబడటానికి కూడా వీళ్ళకి ఎలాగ దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు అని నేను అంటాను. కాబట్టి ఏదో వాక్యాలు చెబుతున్నారు, మా ఇంటికి షార్ట్ మెసేజ్ వచ్చింది,
దీనివల్ల ఇక ఆ రోజాల్లో అవుతామని అనుకుంటే అసలు అది జరగని పని, అది జరగదు నీకు. ఏది జరిగిద్ది అంటే దైవ చిత్తానుసారంగా నీవు దుఃఖపడతావే, నేను దుఃఖపడతానే, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది, అది ఆనందాన్ని ఇస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటో ఒకసారి వాక్యాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుండి చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 2nd chapter verse 37. చూడాలి, అందరూ బైబిల్ తెరవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో వారు ఈ మాట విని ఎక్కడ నొచ్చుకున్నారట చెప్పాలి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. వాక్యము చెప్పుతా ఉంటంటే, వాక్యము వినుచు ఉంటంటే హృదయాలు హాయిగా ఉండటం కాదు, హాయిగా ఉండటమో కాదు. దైవవిషయంలో అపోస్తుల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే హృదయాలు ఏమవుతున్నాయి అంటే చెప్పండి, చెప్పమా, చదివాం కదా. హృదయాలో నొచ్చుకుంటుంది. నొచ్చుకునే మాట కింద పుట్నోట్లు ఉంటాయి చూడండి, చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది. అక్కడ వాక్యం ఏమైపోవాలంట చెప్పాలి, చెప్పమా, ఆ వాక్యం చెప్పండి. ఇవాళ మన వాక్యం కాకపోయినా హృదయాల్లో వాక్యము పొడవబడాలి. హాయిగా శుతిమెత్తనంగా ఆయింట్మెంట్లు రాసుకొని, తిమోతి పత్రిక అనుకోండి, చూడండి 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయం, త్వరగా చదవండి మొదటి నుంచి. 2 Timothy chapter 4 చూడండి. 2 Timothy chapter 4 verse 1 onwards. ఆగా చదువుతారు కానీ 2వ తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం అలాగ నేను చదవన్నప్పుడు ఒకరు చదువుతారు కానీ, ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు చదివిపిస్తున్నాం మహిమాకరంటే, మన అపోస్తులు, మన ముందున్న ప్రవక్తలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే హృదయాలు ఏమైనాయి చెప్పమా, చెప్పు బిడ్డ. హృదయాలు ఏమైనాయి అంట, నొచ్చుకునే వాక్యాలు చెప్పారు. అంటే పొడవ ఇవి చెప్పితే సంఘస్థులు ఎక్కడ నొచ్చుకుంటారో, ఎవరు ఎక్కడ నొచ్చుకుంటే దశమ భాగాలు కానుకలు ఎవరో అని చెప్పి సంఘస్థులకి అనుకూలమైన బోధలు బోధించి సంఘాలను నడిపిస్తున్నవారు ఈరోజు కాదు, అపోస్తుల కాలంలో కూడా ఉన్నారంట. అందుకే వాక్యాన్ని చదివిపిస్తున్నాం. వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించాలి సంఘం. ఒక్క రోజుతో నువ్వేదో నేను ఇక మంచిగా అయిపోయినా అనుకోవద్దు. నీవు అలా అనుకోవద్దు. మనం వాక్యం చేత పొడవబడాలి, వాక్యము చేత నరకబడాలి, వాక్యము చేత చేల్చబడాలి. ఆ వాక్యం అంటే ఎక్కడికెక్కడికి దూరాలు చెప్పండి, చెప్పాలి. తెలిసిన తిమోతికి ఆడే ఉండండి ఒకరు. ఆ వాక్యము
నా ఎందుకనగా వాక్యం ఏదో తల మీద పోసుకొని రాసుకునే ఆయులు కాదు వాక్యం. వాక్యం ఎక్కడికెక్కడికి దూరిపోవాలి చెప్పండి. ఎక్కడికి దూరాలంటే వాక్యము ప్రాణములోకి దూరిపోవాలి. వాక్యం దూసుకొని పోవాలి. అసలు తల మీదకే దూసుకోకపోతే ఇంకా ప్రాణంలోకి ఆడిపోతే నీకు వాక్యం. సొక్కా మీద బట్టల మీదకే వాక్యం ఇంకా రాలి పడకపోతే లోపలికి ఎలా పోతే వాక్యం. ఆ వాక్యము చెప్పండి ప్రాణములోనికి ఆత్మలో హల్లెలూయా పొడవబడాలంటే ఎక్కడికెక్కడ పొడవబడాలి అంటున్నారు వాళ్ళు. ప్రాణములోనికి వాక్యం దిగిపోవాల, ఆత్మలోనికి. ఓరు బాబు, రాత్రి మేము నలుగురు ప్రయాణం ఎత్తుంటే ఆమె పేరు ఏదో ఉంది, హీరోయిన్ పేరు చెప్పింది కదా, సమంత. ఆమెకు జబ్బు వచ్చిందంట, మోరిస్ అని చెప్పాడు. మరి జబ్బు అయితే వచ్చింది, మీకు ఎక్కువ తెలుసులే. కానీ ఎక్కడ జబ్బు వచ్చిందనంటే ఆమెకి మూలుగులు కీళ్ళు ఉంటాయా, ఆ జబ్బు వచ్చేసిందంట. వాక్యము ఎక్కడికెక్కడికి వెళ్ళాలా, ప్రాణములోనికి. అందరం చెప్దామా, అవసరతో అందరినీ ముగించదాం. ప్రాణములోకి వెళ్ళాల వాక్యము, ఆత్మలోనికి వెళ్ళాలి వాక్యము, కీళ్ళలోనికి. ఓరి బాబో, మూలుగులు కూడా ఉంది. వాక్యం చెప్తే అయ్యా బాయ్ ఆలోచనలు చెప్పొద్దు నాయన, ఎవరని చెప్తున్నాయి వినబాకండి నాయన, మీకేం మేలు చేయవు నాయన. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చదవండి నాయన, ఉన్నది ఉన్నట్టుగా మీరు వినండి నాయన. మనం ఈ లోకం కొరకు బ్రతకట్లేదు నాయన, ఈ లోకాశల కొరకు బ్రతకట్లేదు తల్లి. దైవరాజ్యం కొరకు ఆయనతో యుగ యుగములో నిత్యము హల్లెలూయా ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం, సూర్యుడు లేని రాజ్యము హల్లెలూయా, ఆ చీకటి లేని రాజ్యము, చంద్రుడు లేని రాజ్యము, అమ్మా దుఃఖం లేని రాజ్యములోనికి వెళ్ళబోతున్నాం మనం. అది సంఘం గుర్తించాలి. అది ఒక విశ్వాసిగా నువ్వు గుర్తించకపోతే ఏం ప్రయోజనం అవుతుంది మనకి? వాక్యము ఇప్పుడు ఇందాక ప్రమిళమ్మ ప్రేయర్ చేసింది. ఆమె ఏమని ప్రేయర్ చేస్తుంది? మాతోనే మాట్లాడాలి, నాతోనే సూటిగా మాట్లాడు ప్రభు అంటుంది. మరి సూటిగా మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ పోయినాకే ఆ మంది కానీ మామూలుగా అంటారు. కొంతమంది ఏమంటారు, చూసి నువ్వు అబ్బా నా కొరకే చెప్పిండు. అరే నువ్వే ప్రేయర్ చేసినావు కదా, నీ కొరకే చెప్పమని, నాతోనే మాట్లాడు అని మీరే చెప్పారు కదా, నేను కూడా చేసుకుని కదా ప్రభు అని నా మాటలన్నీ పక్కన పెట్టు. ఎవరి మాటలు కావాలి? నీ మాటలు కావాలని నేను చేసుకుంటున్నా. మీరేమంటున్నారు? నాతో మాట్లాడు సూటిగా అంట, మళ్ళీ అటు ఇటు తిరగొద్దంట వాక్యం. మీరు చేసే ప్రార్థనలకైతే ఓకే, మేము చెప్పే వాక్యం మాత్రం ఉండకూడదు అలాగా. హల్లెలూయా. అది నిజంగా ఆత్మీయతంగా నీకు బాగుంటుందా బిడ్డ? నిజంగా అది నీకు మేలు కొలిపే వాక్యమేనా? నీ కుటుంబానికి క్షేమాధారమైన వాక్యమేనది? నిన్ను నిలబెట్టగలిగే వాక్యమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను బలపరచగలిగిన వాక్యమేనా? నీ జీవితాన్ని పాపము నుంచి, దోషాల నుంచి, సమస్త బలహీనతల నుంచి విడిపించగలిగిన వాక్యమేనా? వాక్యము ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ప్రాణంలోనికి పోవాలి, ఆత్మలోనికి పోవాలి. కీళ్ళు వేరే, మూలగలు వేరే. 3వ తారీఖు జనవరి ఎవరికన్నా మూలగలు చూడాలంటే అయ్యాల మేకలు గొత్తంగా చూపిస్తాం. ఒకటి అలాగని ఏడే చూపిస్తాం, మాకు తెలియదు నాయన అంటే. ఆ అమ్మాయికి సమంతకి
మూలగలు తక్కువైపోయి జబ్బు వచ్చిందంట. వాక్యం లేక కాదు, వాక్యం ఎక్కడికి పోలేదు ఆమెకే, మొత్తం ముఖానికే పోయింది మొత్తం. అదేదో కొట్టుకొని రాసుకుంటారు కదా, అక్కడ రాయటం కదా. నీకు ఎక్కడ పోవాలి వాక్యమో? ప్రాణము, ఆత్మ, కీళ్ళ జబ్బు వస్తుంది. కొంత జబ్బు కీళ్ళ జబ్బు, అదే చికెన్ గునియా, మంకీ గునియా అని ఎట్లా నడిచినాం మనం. ఆ వాక్యము నీకు లోపలికి వెళ్ళాలి. కీళ్ళ జబ్బులు కొంతమందికి, నాకు ఈడ పట్టుకుంది మమ్మీ, ఆడబెట్టిందని మమ్మీ అంట. ఏ జబ్బులు? ఈ కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళకి వాక్యం లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక జబ్బులని పోతాయి. కీళ్ళ జబ్బుల వాళ్ళకి. కొంతమంది నా ప్రాణం బాగలేదంటారు. ఈ ప్రాణంలోకి ఏం పోవాలా? వాక్యం పోవాలి. హల్లెలూయా. కొంతమంది ఏం బాగలేదంటారు, నా ఆత్మ ఇవాళ అసలు బాగలేదు అంటారు. నా ఆత్మకి నెమ్మది లేదు, నువ్వు మాట్లాడబాక అంటది. ఈ ఆత్మలోకి ఏం పోవాలా? వాక్యము. మామూలుగా పోవాలా? ఎట్లా పోవాలా? అదే వాక్యమే కదా. అపోస్తుల కార్యం బంద్ చేసేసారా? అయ్యా బంద్ చేసినవా? ఈ నాకెందుకు లేని వాళ్ళిద్దరికి అప్పగించిన బెడ్లకి. వాక్యం ఎక్కడికి పోవాలా? ఎలా పోవాలా? ఎలా పోవాలి చెప్పండమ్మా. అమ్మా, పొడుచుకొని పోవాలి వాక్యం. దువ్వెన లెక్క దువ్వుకుంటూ పోకూడదంట వాక్యం. ఎలా పోవాలా? ఎక్కడికెక్కడ పోవాలి వాక్యం? జీవితం ఒకవేళ బతుకుంటే 1800 మందికి పైబడి దేవుని దయలో బాప్తీసు ఇచ్చే భాగ్యం దేవుడు నాకు సాయం చేసి, ఈ వాక్యము బ్రతికున్నంత వరకు ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగలను ఏం చేయాలంట? చెప్పాలి. విభజించినంత మటుకో దూరాల వాక్యం దూరట్ల. కొంతమంది బాల్ ఉంటుంది కదా, గోడకెత్తే తిరిగి వస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. దానివల్ల నీకు లాభమా? దూరనీట్లే కొంతమంది. అప్పుడు ఆ మధ్యకాలంలో వ్యాక్సిన్ చేశారు కరోనాకి. అసలు వద్దనంగా పోయి వేయించుకున్నారు. అది దూరింది కాబట్టి ఇలా మంచిగా ఉన్నామని అనిపిస్తుంది మనకి. ఏదైనా హాస్పిటల్కి వెళ్తాం, ఇంజెక్షన్ చేయాలి, లేదా బ్లడ్ టెస్ట్ చేయడానికి బ్లడ్ తీయాలి. ఏం చేయాలా? పొడవాలి. అవన్నీ పొడిపించుకుంటావు. వాళ్ళు కొంతమంది ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదు, మందుల ద్వారా తగ్గిద్దంటే, నాకు ఏంది ఉంటుందా మీకు మెడికల్ది, నాకు ఇన్సూరెన్స్ ఉందండి, ఏం కాదు చేయండి, 10 రోజులు పండుకుంటాను, ఏం కాదంటావు. నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఏదో ఆయాసం రొప్పు వస్తుందని డేవిడ్ గారికి పోయి కోపించుకొని వచ్చి కూర్చున్నాడు. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళని కోత్తంటే దూరతంటే ఒప్పుకుంటామండి? ఎన్ని బాధలు పడుతున్నారు కొడుకు పాపం. దేవునికి మహిమ కలిగిన గాక. డాక్టర్లు ఎవరు నీకు గుండె జబ్బు వచ్చిందని అల్ల ఆయనకి, ఎవరు కూడా ఎక్స్రే స్కానింగ్ తీయలేదు ఆయనకి. ఆయనకైనా ఆలోచించాడు, నాకు కొద్దిగా మెట్లు ఎక్కలేకపోతున్న ఆయాసంగా ఉందే. ఆయనకైనా ఒక్కడే పోయి, భార్య ఉందే, చక్కని కొడుకున్నాడు, ఎవరు నడకుండా పోయి ఓమిని హాస్పిటల్ పోయి చెక్ చేయించుకుని వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, ఇప్పటికైతే ప్రాబ్లం లేదు, చేసుకుంటే మంచిది అన్నారు. చూసారా? వాక్యము ఏమైపోవాలి? ఎక్కడికి వెళ్ళాలా? చెప్పుమా, ముగిస్తాం. చెప్పాలి తొందరగా. ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించాలి. మొత్తాన్ని విభజించాలి. ఏది దేని చేత విభజన జరగాల? వాక్యం చేత విభజన జరగాలి. విభజించబడుచు
దూరు అది చెప్పట్లే ఆయన, హృదయంలోకి వెళ్ళిపోయింది వెంటనే. చెప్పిన ఆయన, అది దూరాల వాక్యానికి నీవు స్థలం ఇయ్యాలి. లోకానికి స్థలం ఇస్తున్నావు, లోక మాటలను దూరం ఇస్తున్నావు. ఏరే ఆళ్ళకి చెప్పిన మాటలకు దూరటానికి స్థలం ఉంది, కానీ నీకు నాకు దూరటానికి ఏముండాలి తెలుసా? వాక్యానికి స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వాక్యానికి ఎక్కడ దూరాలంటాయా? ప్రాణము ఆత్మకు కీళ్లకును మూలగలకును విభజించినంత మట్టుకు పొడవబడాల వాక్యం. హాయిగా సుత్తి మెత్తనగా పడటం కాదు వాక్యం. అందుకే నీ దుఃఖం పోట్లే. ఇలా ఇలా దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించాలి. హృదయం యొక్క తలంపులు, ఎందుకంటే ఇది మోసకరమైనది. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. ఈ హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు అపోస్తులైన పేతురు గారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నొచ్చుకున్నారంట. వాళ్ళు నొచ్చుకున్నారంట. వాక్యం చెప్పితే మెచ్చుకోవటం కాదు. వాక్యం చెప్తే చెప్పండి, చెప్పమ్మా. వాక్యం చెప్తే మెచ్చుకోవటం కాదు, నొచ్చుకోవాలి సంఘానికి వచ్చి. హల్లెలూయా. దేనికి రావాలమ్మా? వాక్యం చెప్పు అమ్మా. మెచ్చుకోవాలా? నొచ్చుకోవటానికి. ఒక మాట మా గురించి చెప్పిండు మాకు. అసలు నొచ్చుకునేటట్టు వాక్యం ఇదే ఉంది అపోస్తుల్లో. మీకు వాక్యం తెలిసినా ఏది వేయబడుతుంది అట్లా చేయకూడదు. అది సంఘం తప్పు. నొచ్చుకోవాలి వాక్యం చేత. ఏం పడాలంట బాలో? సలిక చేతులు కట్టారు. వాక్యం చేత పొడవబడాలి. కత్తి చేత మనిషిని పొడిస్తే సత్తడా బతుకుతాడా? చెప్పాలి, చచ్చిపోతాం. వాక్యం చేత శరీరానుసారమైన ఆలోచనలో చచ్చిపోవాలి. అందుకు సంఘానికి రావాలి. మెచ్చుకోవటానికి కాదు, సంఘానికి నీకు రావాలి. మెచ్చుకోవటానికి నాకు కూడా మెచ్చుకున్నా. నేను మెచ్చుకోలేదు. వాళ్ళు అంత కేరంత లేచారు. అది కాదు నీకే. అట్లా కాదు. స్థానిక సంఘం ఎప్పటికప్పుడు వాక్యం చేత చేల్చబడాల, విభజించబడాల. వాక్యం చేత దూరబడాలి. ఎక్కడికెక్కడికి? హృదయము యొక్క తలంపుల్లోకి వాక్యం పోవాలి. హల్లెలూయా. హృదయం యొక్క తలంపులోనికి, ఆలోచనలోనికి శోధిస్తూ ఉండాలి. వాక్యం వింటుంటే నీకు శోధించబడాల. ఖడ్గము చేత పొడవబడాలి, నొచ్చుకోవాలి. సంఘం వాక్యం వింటుంటే నొక్కబడాలి. అంతేగా నా గురించి, అరే నీ గురించి చెప్పమని మాట్లాడినావు కదా, ప్రేయర్ చేసింది కదా, అంత చక్కగా ఇవ్వాలా. మంచిగా వాక్యానికి సంబంధించి ప్రేయర్ చేసింది ఆవిడ. నా గురించి సూటిగా మాట్లాడంటే సూటిగానే మాట్లాడిద్ది వాక్యం. వాక్యం ఎప్పుడు వంకర టెంకర ఉండదు. మనం ఉంటాం కానీ వాక్యం అసలు ఎప్పుడు వంకర టెంకరే ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది వాక్యం. అది నువ్వు బోధించాలి తప్ప, బోధిస్తే దాని అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మరొక ఏ పదము వాక్యానికి మించింది లేదు. నొచ్చుకోవాలి. వాక్యం చెప్తుంటే కుచ్చుకోవాలంటారు ఇంకొక ఆయన. నొచ్చుకోవాలి, కుచ్చబడాలి, చేల్చబడాలి, నరకబడాలి అంటాడు వాక్యం చేత. అదేమో యోబు గారు అంటాడు నరకబడాలంట. నవ్వు అంటాడు. తర్వాత ఆమోస్ అంటాడు సుత్తి అంటే సుత్తితో ఏం చేస్తావయ్యా చెప్పు? సుత్తితో ఏం చేస్తాం?
గుద్దుతూ ఉన్నావు. నీ వాక్యము సుత్య వంటిది, అగ్ని వంటిది, సబ్బు. సరే ఎవరితో సబ్బు ఆగరాదాడా? నీకు లేదా నాకు లేదా సబ్బు? ఇక ఆడొక్కడే పెట్టుకుంటుండే, వాళ్ళు అక్కలే. మనం వాడట్లే సబ్బు, సరుపులు వాడట్లే మన బట్టలకి. వాక్యం ఎటువంటిది? సబ్బు. ఎట్లా చూడండి అమ్మ, మీరు చూడండి. ఇప్పుడు బ్రదర్స్ కూడా బాగానే మేకప్ చేసుకొని వస్తున్నారు. ఇదిగో ఎట్లే పూసుకుంటావా సబ్బుతో? నిజం చెప్పాలి ఏదైనా. అసలైతే ముఖానికి సబ్బు అంటకూడదు అంటాం, చేతుల్లో పెట్టుకొని రాసుకోవాలి. ఒక ఆమె రాస్తా ఉంటుంది పాపం. అప్పుడప్పుడు ఇక్కడ సాయంత్రాలు ఉంటారుగా, జడ మొత్తం తడిసిపోతాయి. ఇంకొక ఫూ ఫూ. నీ ముఖానికే అంత నీవు సమయం అసలు రుద్దుతావు. ఇంకొక ఆయన ఎటు పో పో పో. ఇక మా పక్కన వాచ్మెన్ పొద్దున్న లేస్తే శారీరకానికే నువ్వు అంత సమయాన్ని అంత బలాన్ని ఉపయోగపడుతున్నావే, ఆత్మకు నిజంగా ఆలోచిస్తున్నావా దైవ జనాంగమా? నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందా? దేవునితో ఉండాలని ఆశ కలిగి ఉన్నాము మనం? ఉంటే ఏం చేయబడాలి? పొడవబడాలి. సంఘానికి వచ్చింది ఎందుకో? మెచ్చుకోవటానికి కాదు, కుచ్చుకోవడానికి రావాలి, నొచ్చబడాలి. అపోస్తలుల బోధ మెచ్చుకున్నట్టుగా లేదు, నొచ్చుకున్నట్లుగా ఉంది. వాక్యం ఎక్కడికెక్కడ పోవాలా? ప్రాణం, ఆత్మ, కీళ్ళు, మూలగలు విభజించాలి. వాటిని ఎక్కడికెక్కడికి దూరుచో. హృదయము యొక్క తలంపులు, ఏ తలంపులతో వస్తామో మనం, ఏ ఆలోచనలతో వస్తామో, ఏ మాటలతో వచ్చేస్తామో, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది వాక్యం. హల్లెలూయా. అందుకోసమే మన సంఘంలో రివర్స్ ఎక్కువ వచ్చేస్తుంది, అది శోధిస్తుంది. ప్రైజ్ లార్డ్. రివర్స్ రాకూడదు, ఏది కూడా రిసీవ్ చేసుకోవాలి. రివర్స్ కాదు నీ జీవితం, రిసీవింగ్ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది అపోస్తుల వాక్యాలు చెప్పినప్పుడు ఎలా ఏమైందంటే చెప్పండి, నొచ్చుకున్నారు, హృదయాలు నొచ్చుకున్నారు, మెచ్చుకోలేదు. బిడ్డ మౌనికనా మా నీ పేరు? మంచిగా ఉంటుంది, కొత్తగా వచ్చిన శామరాలు. ఈరోజు హృదయాలు ఏం కావాలంటమ్మా? నొచ్చుకోవాలి. వాక్యము నిన్ను, నన్ను, మనల్ని ఎక్కడికెక్కడికి చీల్చి చెండాడుతూ ఉండాలి. మనం చేసిన పాప, శాప, దోష, అన్య అక్రమాలు, నిన్నటి వరకు, రాత్రి వరకు, ఉదయకాలం వరకు చేసిన ప్రతి దుర్మార్గత నుండి వాక్యము చేత చేల్చబడాలి, కుచ్చబడాలి, నొచ్చుకోవాలి. వాక్యం పొడవబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ దుఃఖం సంతోషంగా దేవుడు మార్చేస్తాడు. వాక్యం చేత నువ్వు. నన్నే అన్నాడు. అవును దీనా సిస్టర్, మమ్మల్ని ఎక్కువ అంటారు. ఈ మాటలకి మా దేనమ్మ పెద్ద బిడ్డ మన సంఘానికి. పాప ఆమెం అంది, కానీ అప్పుడు ఆమె ఏమనాలి తెలుసా? నొచ్చుకోవాలని వాక్యం చెప్పారుగా, పొడవబడాలని. ఎక్కడికి పోయిందబ్బా నీ వాక్యం? ములుగులోకి పోయిందా, లేదా కీళ్ళలోకి పోయిందా, లేదా ప్రాణంలోకి పోయిందా, లేదా ఆత్మలోకి వెళ్ళిందా, లేదా హృదయంలో తలంపులోకి పోయిందా, ఆలోచనలోకి పోయిందని సంఘములో పెద్దలుగా, నాయకులుగా ఉన్నవారు అడగవలసిన ప్రశ్న. వాళ్ళతో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లో వినే సమయం చేస్తే
నీ కుటుంబానికి వాళ్ళకంటే ఎక్కువ నీకు దోషము శాపం ఎక్కువ వస్తుంది. నీకు తెలియని మాట అది. అర్థమైందా సువర్ణబ్బా? జీవితాలు పాడు చేసుకోబాకండి. కుటుంబాలు వర్ధిల్లాలి. హల్లెలూయా, అభివృద్ధి చెందాలి వాక్యము చేత. అయ్యా నువ్వు తిమోతిలో ఉన్నాగా, ఉండండి ఒక్కసారి అపోస్తుల్లోకి రండి. అదే 2వ అధ్యాయం 37వ వచనం చదివి తిమోతికి వెళ్దాం. మీరు మళ్ళీ ఇదే చదువుతారు, మీరు కూడా చదువుతారు, చదవండి పర్లేదు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలనని పేతురును, అబ్బా ఆయన కూపోతే తాగడాను కదా. అదే అపోస్తులు వాక్యం చెప్తుంటే విన్నవారి హృదయాలు ఏమని అంట, నొచ్చుకోబండి. కింద ఏమి చదివాం, పుట్టినోట్లో పొడవబడ్డది వాక్యం. శుతిమెత్తనగా లేదు నీకు వాక్యం, అది లేదు అసలు. నీకు సర్దుబాటు చేసే వాక్యమే లేదు బైబిల్లో. సర్దుబాటు లేనే లేదు, మెచ్చుకునేది వాక్యం లేనే లేదు. కుచ్చుకునే వాక్యం ఉంది, పొడవబడిసే వాక్యం ఉంది, చీల్చబడే వాక్యం ఉంది. బైబిల్ నువ్వు బాగా తేటగా చదవాలి. వాళ్ళు అడిగితే ఈ అపోస్తులు అంటున్నారు, కడమవారు అంటున్నారు, అక్కడేం వాక్యం చెప్పి ముగించినాక మందిరంలోకి వచ్చి ఫస్ట్ రూమ్లో కూర్చొని, ప్రేయర్ టవర్లో కూర్చొని, బ్లెస్డ్ రూమ్లో కూర్చొని, సండే స్కూల్లో కూర్చొని, ముందున్న ఆ రోడ్ల మీద ఉన్న బండ్ల మీద కూర్చొని, వెనక అంట్లు తోమేటప్పుడు కూర్చొని మాట్లాడుతున్నట్లుగా అపోస్తుల కాలంలో కూడా కొంతమంది ముచ్చట కలిగిన వారు ఉన్నారు. దానిలో పేతురు, అది బ్రదర్స్కి నేను చెప్పే ఈ విలువైన సందేశం, ఇది మీకు తెలియట్లేదు. నొచ్చుకుంటున్నారని సంతోషపడాలి. నేను బ్రదర్స్ ఎవరైనా వచ్చి, ఏంటి బ్రదర్ మరి అయ్యగారు ఎట్ట మాట్లాడవచ్చని, ఏం మాట్లాడారు? అపోస్తులు అయ్యగారు, మన అయ్యగారు కాదు. నా వాక్యం అది ఏం కలుపుతున్నా? జెసిక చెప్పు నాన్న, తీసేస్తున్నా చెప్పు. కలపటం లేదు కదా, అమృతవల్లి కలిపినామన్నా, తీసేసిందా? చదువుతున్నాను ఇంగ్లీష్లో అట్లే ఉందా? లేదు, తెలుగు బైబిలేనా? వెరీ గుడ్. జెసిక లేక నువ్వు కూడా ఇంగ్లీష్ బైబిల్ అన్నా. ఓకే, గుడ్, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. వాక్యం వింటుంటే ఏం కావాలి? మనసు. అలాంటి వారు వచ్చి ఈ పేతురు, కడమ అపోస్తులు ఒక దగ్గర కూర్చున్నారు. మిగతా వారు వాక్యం విని పేతురు గారు ఏమన్నా చెప్తుడేమో, కడమ అపోస్తులు ఉన్నారు కదా, ఏందయ్యా మరి ఆ పాస్టర్ గారు అంత ఘోరంగా, మేము ఎక్కడో దూరం నుంచి వస్తున్నాం, వారానికి ఒకసారి వస్తున్నాం, 2 సార్లు వస్తాం, లేదా అప్పుడప్పుడు వస్తాం, నెలకు ఒకసారి, వీలుంటే రేపు క్రిస్మస్కి ఒక్క తర్వాత వస్తాం, రావటంతో అట్లా పొడిసే వాక్యం చెప్పారని, నొచ్చుకునేటట్లుగా చెప్పాడని పేతురు గారిని, కడమ అపోస్తుల్ని వీళ్ళు వచ్చి అడిగారంట. రాజేష్ బ్రదరు ఈ మాట చెప్పాలి, ఆయన చెప్పడు జీవితాంతం. అడిగారు, ఏంది బ్రదర్ అని అంటే, పేతురు గారు ఏం చెప్పాడు చూడండి. ఓరి బాబా, ఆడే కూర్చారంటే, పొడిచారంటే ఏనేమంటున్నాడు? మీరు మారు మనసు పొందాలి. సంఘములో పెద్దగా నాయకులు ఉండవలసిన సుగుణాలు, సంఘము అభివృద్ధి చెందించటానికి దేవుని పక్షంగా, దైవజనుడి పక్షంగా, సంఘ పక్షంగా నిలవబడవలసిన పెద్దలు కానీ, ఒకవేళ మనకిప్పుడున్న భాషలో టీమ్ లీడర్స్ కానీ, వాళ్ళు చేయవలసిన పరిచర్య, ఉపదేశం ఏంటంటే, పేతురు గారిని వచ్చి అడిగారు. మహిమాకరు వచ్చి అడుగుతుండ అనుకుందాం, అయ్యా మరి అయ్యగారు అంత గట్టికి చెప్తే ఎట్లా బ్రదరు అని అంటే, ఆయన చెప్పింది ఆయన పర్వాలేదు అనిపించిందంట. పేతురు గారు ఏం చెప్తుండు, వచ్చిన వాళ్ళకి సలహా ఇస్తాడేమని అడిగితే,
వీళ్ళు చెప్తున్నారు పేతురు గారు ఏమంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఇప్పుడే బాప్తీసం తీసుకోండి, రేపు కూడా వద్దన్నారు. ఆయనేమో ఎవరైనా బాప్తీసం తీసుకున్న వాళ్ళు నిలబడండి, సిద్ధపడండి అని అపోస్తులు మిగతా వాళ్ళు చెప్తే వీళ్ళేం చెప్పి ఇప్పుడే తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని అలా చెప్పాడు. మరలా ఏమంటున్నా ఇప్పుడు చూడండి, ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు చూడండి ఈ మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని అది ఇంకా హెచ్చరిక చేశాడు. ఇది పోయిన వారమేమో ఆంద్రేయ పరిచర్య, ఈ వారమేమో పేతురు గారి పరిచర్య. అది సంఘానికి ఉండవలసిన పెద్దలకి, సంఘ పెద్దలకు. ఎవడన్నా బలహీనురాలో మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మీరు బలపరచబడే విధానం ఇలాగ సంఘం అభివృద్ధిలో ఉండాలి, ఇలాగ సంఘము ముందుకు సాగిపోవాలి. నిన్న అన్నాడబ్బా నన్ను కూడా పోనీ ఆయన వేసుకుంటే ఇగో మొన్న చెప్పింది కదా, బాల్ ఇసిరేస్తుంటే వెనక్కి వచ్చి మేము అంతే అబ్బా వెంటనే వెళ్ళిపోతాం, మన కొద్ది అని వెళ్ళిపోతున్నాం. రేపు నీ కొడుకు నీ కూతుర్ని అట్లా అనుకోవాలి దేవుడు, తప్పది, నొచ్చుకోవాలా. మూర్ఖులగో ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, ఇంకా హెచ్చరించాడంట. అది సంఘం నేర్చుకోవలసిన ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మరలా తిమోతిలోకి వద్దాం. ఆయన ఏం చెప్తుండో చూద్దాం. ఈ అపోస్తులైన పౌలు గారు సంఘానికి ఏం బోధిస్తున్నాడో చూద్దాం. ఒకసారి రిఫరెన్స్ చెప్పిన ఆయన తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి నేను తగ్గించుకొని మీకు హెచ్చరిస్తూ ఖచ్చితంగా చెప్పుతున్న మాట ఏమిటంటే, చూడండి, వాక్యాన్ని ప్రకటించాలి సంఘము. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించాలి. సమయము అసమయమందును ప్రయాసపడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించండి. ఏం చేయాలా? ఖండన చెయ్యాలి. నువ్వు ఖండన చెయ్యాలి, ఖండించాలి. ఖండించుము, గద్దించుము, గద్దించాలి. బుద్ధి వాక్యం చెప్పితేనే మనకి రివర్స్ బాల్ వస్తుంటే ఇంకా ఖండిస్తే గద్దిస్తే బుద్ధి చెప్పితే అదే జనులు ఏ బోధన సహించట్లేదు చెప్పండి అమ్మ, చెప్పాలి అందరం, బైబిల్ చదవాలి అందరం. జనులు ఏ బోధన సహించలేకపోతున్నారో ఎత్త బోధ. ఏ బోధ అంటే కింద మరల దాని అర్థాన్ని రాశారు చూడండి. ఆరోగ్యకరమైన బోధను జనులు, సంఘాలు, సహవాసాలు, బ్రదర్స్, సిస్టర్స్ దాన్ని సహించలేకపోతున్నారు. ఏ బోధలో వినాలి నువ్వు? ఆరోగ్యకరమైన
బోధలో మనం జీవించాలి. ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ ఏంటంటే ఆ వాక్యము ప్రాణము, ఆత్మను, కీళ్ళు, మూలుగులు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచు దూరుచు ఉండాల వాక్యం నీకు. అది నీకు ఆరోగ్యానికి మేలుకరమైన బోధ. అది జనులు దేన్ని సహించలేకపోతున్నారో, బుద్ధి చెప్పుతుంటే సహించలేకపోతున్నారు జనులు, హెచ్చరిస్తుంటే జనులు సహించలేకపోతున్నారు, గద్దిస్తుంటే మమ్మల్ని గద్దిస్తుంటారా, మమ్మల్ని అంటూ ఉంటారని సహించలేకుండా వెళ్ళిపోతున్నారు. ఖండన చేయాలంటే మనం చేసే తప్పులు, మాటలు, విధానాలు, క్రమము, అక్రమము, మర్యాద అమర్యాదగా జీవిస్తుంటుంటే, అక్రమంగా మందిరానికి వస్తుంటే, ఒకవేళ ఖండిస్తుంటే, హెచ్చరిస్తుంటే, ఆ యొక్క బుద్ధి చెబుతుంటే జనులు ఏం చేస్తున్నారంటే ఆ బోధను చెప్పాలి, సహించుకోలేకపోతున్నారు. సహించుక ఎందుకురా బాబు ఇదంతా మనకని సహించుకోక ఏ చెవులంట చెప్పాలి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వారే పోగు చేసుకుంటారు. మాకు ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వస్తాం, ఇష్టం వస్తే ఇస్తాము ఇయ్యం, ఇష్టం వస్తే చేస్తాము చెయ్యం, మమ్మల్ని ఎవ్వరు ఏమనకూడదు అనే బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారంట అక్కడ. ఆ కాలంలో ఏమంటున్నారంటే ఏ చెవులు అక్కడ మళ్ళీ క్లియర్గా రాస్తారు, దురద చెవులు గలవారై, అది స్వకీయమైన దురాశల చొప్పున మేము నడుచుకుంటామో, మా ఇష్టానుసారంగా జీవిస్తామో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఒక సంఘానికి, వాళ్ళ గ్రూప్కి తయారవుతారు. అనుకూలమైన బోధకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పాలి, వాళ్ళు నడుచుకున్నట్లే మీదే కరెక్ట్ అనాలి, మీరు చేసిందే రైటు, మీరు మాట్లాడిందే రైటు, మీరు చూసేదే రైటు, మీరు నడిచేదే రైటు, మీరు లేటుగా వచ్చినా కానీ అయ్యగారు రైట్ అని అలా మెచ్చుకోవాలి. ఇటువంటి వాటికి ఈ దినాల్లో మనుషులు అలవాటు పడ్డారు. ఎక్కువ మంది అలవాటు పడ్డారు. దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు దేనికి ఇవ్వట్లే చెవులో చెప్పాలి, త్వరగా ముగిస్తాము. చెప్పాలమ్మా, దేనికి చెవు ఇవ్వట్లా, దేనికి ఇస్తున్నారు? కింద ఉంది, చదువు నాయన. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలమో అప్పుడు రాశాడు పౌలు గారు తిమోతికి పత్రిక. సత్యమునకో, లేకపోతే ఈరోజు సంఘము అడిగిపోయారు 1800 మంది. బాగాలేదా? మనకు తెలీదా? సత్యానికి ఏమి ఇవ్వట్లే వాళ్ళు, స్థలం ఇవ్వట్లే. స్థలం ఇవ్వాలి దేవునికి, సత్యానికి. హితబోధను సహించలేకపోతున్నారు. కల్పన కథల వైపు. ఏ కథలు కావాలి మనకి చెప్పమా? కల్పించాలి కొన్ని కథలను, కొన్ని అల్లాలి. కొంతమంది పిల్లలు జడలు వేసుకుంటారు. బాబా నీగ్రో వాళ్ళు అన్ని జడలు వేసుకోరు, అల్లుతూ ఉంటే భలేగా అల్లుతారు. కొంతమంది జడలు అండి ఎంట్రుకలు అల్లుతారు కదా, అటు ఇటు అల్లుకుంటారు. ఆ మాటలు కూడా కొంతమంది అలాగే నల్లుతారు. కల్పనా కథల వైపు వెళ్ళకూడదు సంఘం. ఆత్మీయుడా గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయురాలా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వారికి ఇష్టం వచ్చిన బోధకుల్నే
తమ కొరకు ఏం చేసుకుంటున్నారంట? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని వాళ్ళే పోగు చేసుకు. నువ్వు మా కాయిగేట్ లెక్కుండయ్యా, మా పాస్టర్ గారు లెక్క, మేము చెప్పినట్టే నువ్వు చెప్పాలి, నువ్వేది చెప్పొద్దు. వాక్యం ఎట్లాగున్నా పర్వాలే, ఒక కథ చెప్పు మేము వింటాం. ఓ ప్రేమికుల గురించి చెప్పు. మనం నీతిగా బ్రతకాలి. సంఘం ఎటుపోతుంది చెప్పండి, ఎటుపోతుందమ్మా చెప్పాలి, చెప్పాలి. ఎటుపోతుంది? ఎవరిని పోగు చేసుకుంటుంది? నిజంగా బా ప్రైజ్ ది లార్డ్. అలా పోబాకండి మీరు. మనం, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఆ దైవరాజ్యములోకి వెళ్ళే ముందు చక్కని నీతిమంతుల కుటుంబం వలె అటు 10 మంది ఇటు 10 మంది పెద్దలు కూర్చొని పరిశుద్ధ వివాహం జరిగించి దేవుని సేవకుల చేత మన బిడ్డలు దీవించగలిగే వివాహాలు జరిగించుదాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక, ప్రభుకి మహిమ కలుగునుగాక. అరే జూములో ఉందిగా అమ్మ, నువ్వే చెప్పినావు కదా బెట్టిమా, చెయ్యొద్దు చెప్పినట్టుంటే. అది నాకు కొంచెం వచ్చే శనివారం కల్లా ఆ కొద్ది క్లిప్ ఉంటుంది కదా, అది పంపించే చూస్తాను. నేను గుర్తులేదు జూమ్లో ఉందని. ఆ పిల్లే చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. తప్పది. బలహీనుల్ని బలపరచాలి తప్ప ఇంకా బలహీనతలోనికి తీసుకెళ్ళదు. నువ్వు పెద్దవారివైనా చిన్నవారివైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. అటువంటి వారిని పోగు చేసుకుంటున్నారయ్యా. జాగ్రత్త. నీకు 2 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. చాలా జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలి. సంఘంలో, సమాజానికి ఆడపిల్లే ఉన్నారు. అకాలి మగపిల్లలు ఎవడని ఉంటే ఒకడు ఉంటే, అమ్మ నా తమ్ముడు చంపుతుడు, నాన్న చంపుతుడు అని మగోడు భయం ఉంటుంది. వాళ్ళ ముగ్గురికి చక్రవర్తినుడు. నీ తండ్రి భయం, తల్లి భయం ఉండే. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలా. ఏం కావాలి? వాక్యం చెప్పు, చెప్పు. పవన్ గారు 2 మొక్కలు చేస్తాడు ఇద్దరిని. వాడు ఇవాళ రాలేదా? ఎటుపోయిండు పోని. 2 మొక్కలు చేసేస్తాడు. అందుకే మగపిల్లని కోరుకుంటుంది తల్లి. ఎందుకనంటే మిల్కి లెక్క స్మూత్గా ఉంటాడని అనుకుంటున్నావు. నిలువను వాక్యం చీల్చినట్టుగా చీల్చేస్తాడు. అందుకు మగపిల్ల వాళ్ళకి భయం ఉంటుంది. అక్క చెల్లికి మా అమ్మో మావోడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేయకూడదు, తప్పు. ఈ భయం అన్నిటికంటే దేవుని భయం మన బిడ్డలకు ఉండును గాక. మన బిడ్డలకు ఎవరి భయం ఉండాలా? దేవుని భయం ఉండాలి. ఆ బోధలో నీవు నేను జీవించాలి బిడ్డ. దేవుని దయ. అక్షయ్కే ఆశ్రితున్నాడు, ఏం బాధలేదు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఎబెనేజర్ రాజు గారికి ఏమి సొలొమోను రాజు గారు ఉన్నాడు, సొలొమోను రాజు గారికి ఎబెనేజర్ రాజు గారు ఉన్నాడు. అంతే. ఆడి చేస్తే ఈడు, ఈడు చేస్తే వాడికి. ఎవడు భయం వాడికి ఉండాలి. ఇద్దరు కలిసి చేస్తే ఏం చేస్తాం? ఇట్లా కూడా ఉంటాయి కొన్ని. నిజం, ఇట్లా కూడా ఉంటాయి. చేయబాకండి. ఆ బోధలో మీరు బతకబాకండి. బోధొద్దు, మనకు బాగుపడతాం. కొద్దిగా ఏనోష్ అన్న కొరకు మనం అందరం ప్రేయర్ చేయాలి. ఈ ఒక్క బోధ కొరకే. ఆయన చాలా మంచోడు. వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేసే వాళ్ళు మన సంఘంలో ఏనోష్ అన్న ఉంటాడో ఆయన పట్టుకోబాకండి ఈ విషయంలో. ఈపులు బగులుతి మీ అన్నదమ్ములతో. సౌరీస్ ధీరజ్ కూడా ఉన్నారు కదా. ఇది కొద్దిగా ఎడమ కుడి లెక్క ఉంటారు. ఇది కలిసిపోయేటట్లేదు. ఆడు తప్పులు ఈడు చెబుతాడు, ఈడు తప్పులు ఆడు చెబుతాడు. కాబట్టి వెళ్తే ఇబ్బంది లేదు. దేవుని స్తోత్రం.
వాక్యము ఏం కావాలి నీకు? పొడవబడాలి, కల్పించబడద్దు. కల్పనా కథలు నీకు వద్దు. బుద్ధి చెప్పే కథలు, ఖండించే వాక్యము, సరిచేసే వాక్యము, టచ్ అని అంటే పడిపోయే వాక్యం కాదు. ఈ మధ్య పాపం చేతులు ఎన్ని బరువు అవుతున్నాయని సూట్ ఇప్పేసి, ఫస్ట్లో సూట్ని ఆయన అయ్యగారు ఇసిరేసేటోడు, ఇప్పుడు ఆయనకు బరువు అవుతుందని 2 సూట్లు తెస్తున్నారు. ఇటు ఒకళ్ళు పెట్టుకుంటున్నారు, ఇటు ఒకళ్ళు పట్టుకుంటారు. ఇటు ఇసిరేస్తే ఈ సూటుకి ఇటు పడిపోతున్నారు, ఇటు ఇసిరేస్తే ఈ సూటుకి ఇటు పడిపోతున్నారు. దానికి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు సంఘం. అలా చేయకూడదు, తప్పు. వాక్యం చేత ఏం చేయబడాలి? నువ్వు పొడవబడాలి. ఇంకొక మాట చదివి ముగించుదాం. చూడండి, నీ దుఃఖం ఎప్పుడు సంతోషంగా మార్చబడిద్ది అనే మాట గుర్తుపెట్టుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. వాక్యం చేత ఏం చేయబడాలో ముగిస్తాం త్వరగా. ప్రియులారా, ప్రభువునకు నువ్వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. చూడాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయములోనూ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూడాలి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యము చేత వాక్యముతో ఉదక స్నానము చేత ప్రైజ్ ది లార్డ్. వాక్యము చొచ్చుకుపోవటం కాదు, వాక్యము ఖండించటం కాదు, వాక్యము బుద్ధి చెప్పటమే కాదు, వాక్యము ఇంకా ఆరోగ్యకరమైన బోధను బోధించటం మాత్రమే కాదు, వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని మనం పవిత్రపరచుకోవాలి. వాక్యము చేత, వాక్యము 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 చేత స్నానం చేయబడాలి. ఏం చేయబడాలి చెప్పాలి. ఒక జగ్గు పోసుకొని వచ్చి స్నానం చేసిన అన్నోళ్ళు ఈరోజు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒక్క జగ్గా, బకెట్ కూడా సరిపోదు. దేవుని ట్యాపులు ఉండబడి సరిపోయింది. అన్నీ బాగానే ఉంటున్నాయి మనలో, వాక్యానికి వచ్చేటప్పటికి మాత్రం ఎంతసేపు వద్దులేండి. ఉదక స్నానం చేయబడాలి. ఒక వాక్యం చేత 2 వాక్యాల చేత అటు సూటు కొట్టి ఇటు సూటు కొట్టేసి, ఇటు బూటుతో దన్ని ఇటు తలతో దన్ని అటు ఏదో నీళ్ళనిట చల్లేసి మీరు పడిపోయారు పోండి అనే వాక్యము కల్పన కథల వైపు తిరగబాకనే సంగమా, మీరే మోసపోతారు, మీరే మోసపోతారు. అలాగ చేయొద్దు, అలా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పడచబడాలి, పొడవబడాలి, ఖండించబడాలి, చీల్చబడాలి, స్నానము చేయబడాలి. అప్పుడు నీ దుఃఖం సంతోషం అప్పుడు మార్చబడింది. వాళ్ళకి మార్చబడింది, అందరికి మార్చబడింది. ఇంకా వచ్చే వారం నుంచి మార్చేద్దాం. మరి కొద్దిగా ఖండన బాగలేనట్టు అనిపిస్తుంది.
ఒక్క వాక్యం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతాం. మాథ్యూ చాప్టర్ 13 verse 20. అది రాతి నేలలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం నుండి రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యమును ఎవరు వింటాడు, వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుస్తాడు కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే అది అర్థమైందా? ఎందుకు సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు? కారణాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము నిమిత్తం శ్రమ వచ్చిందనుకో, వాక్యం నిమిత్తం నీకు హింస వచ్చిందనుకో, వాక్యము నిన్నే సూటిగా పొడిచేటట్టు చెప్పాడు అనుకో, వాక్యము నీ పేరు అమృతవల్లి అని చెప్పాడు అనుకో, అది ఓర్చుకోలేకపోతున్నారు సంఘం. వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఎవరంట? రాతి నేల మీద పడిన వారు. వీళ్ళకి అనుభవం లేక, సంఘంలో సహించుకోలేక, ఓర్చుకోలేక, శ్రమ అనుభవంలోనికి వెళ్ళలేకుండా మాకొద్దిది మనం అంటాం. టేక్ డైవర్షన్, కాసుకొని కూర్చోండి. మా సతీష్ అన్న కుమార్ గారు రా, నిన్నొద్దంటున్నా నేను, నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావద్దు, ఏం బాధ లేదు, రా. పెళ్లి చేసుకుంటావా? 2 లక్షలు కడితే పెళ్లి చేయడానికి అయ్యగారు ఉన్నారు, ఫ్రీ ఫంక్షన్ హాల్. ఎంత మంచి దేవుడు చేసిండో మా సతీష్ అయ్యగారిని. పోవచ్చు ఎవరైనా, ఏం తప్పేం లేదు. ఇక్కడేమో అన్ని రూల్స్, మేనమామ సంతకం, మేనత్త సంతకం, ఇట్లా మేనమామలు ఇద్దరు రావాలి సంతకాలకి. అక్కడ ఏ సంతకం లేకపోతే ఓకే ఆనందాన్ని నిలబెడతారు. బాలు సంతకం పెట్టంటే ఎందుకు పెడుతుండే ఆయనకు తెలీదు. ఆనందాన్ని నిలబడ్డాడు కదా, సంతకం పెట్టేసి రిజిస్టర్ మ్యారేజ్ పోండి, పెళ్ళి అయిపోయింది, భోజనాలు తిరిపోండి అంటాడు. ఇక్కడ ఉండదు నీకు అది. నెల్లూరు నుంచి వచ్చిన బిడ్డలకు అదే చెప్పాను. మీ సొంత తల్లిదండ్రులు ఏడుకొచ్చి సంతకం పెట్టాలి, నేను పెళ్లి చేస్తా. అమ్మాయి మేనమామ లేదా అమ్మాయి తల్లిదండ్రులు రావాలి. వాళ్ళు రారు అంకుల్ అన్న, నేను చేయను పోండి అన్న. కానుకిస్తామంక ఇచ్చే చర్చి నేను చెప్తా. 2 లక్షలు ఇస్తే పెళ్లి, భోజనాలు, సంతకాలు కూడా పెడతారు, పోండి అని చెప్పా. తప్పు. హల్లెలూయా. ఏంటంట? ఎవరు రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరు చెప్పండి? చెప్పాలమ్మా, చెప్పాలి. వాక్యమును వింటారు, వినకుండా లేరు. మళ్ళీ వీళ్ళు సంఘానికి వస్తారు, మళ్ళీ రాకుండా రాలీలు. అబ్బా, వీళ్ళు ఎవరంటే మా అయ్యగారే దేవుడు. అసలు మా అయ్యగారు లేకపోతే నాకు పెళ్ళి కాదు నాయన, మా అయ్యగారు లేకపోతే ఇల్లు కొంటున్నా నాయన, మా అయ్యగారు ఉపవాసం ఉండకపోతే నాకు జాబే రాదు, మా అయ్యగారు లేకపోతే స్కూల్లో జాయిన్ చేయించలేరు. వాళ్ళు ఏమైంది మరి? అయ్యగారు వాక్యాన్ని చదువు నాయన, ఇంకా మీకు 15 సంవత్సరాల టైం ఉందిలే, చదువుకోవచ్చు. వాడు వాక్యాన్ని వింటాడు. వాక్యాన్ని వీడు వినకుండా ఉండడు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటారు వాళ్ళు, వింటారు, ఇప్పుడే వింటారు. చూడండి, వెనక చూడండి, అయిపోయినాక వీళ్ళు వింటారు. వాక్యం విన్నోళ్ళు ఏం కాదు వీళ్ళు. వాక్యాన్ని విని అబ్బా మైగారు చెప్పినట్టు ఎవరు చెప్పరు అంటాడు. ఈడన్నమాట. ఈయన అసలు నమ్మొద్దు నువ్వు ఎప్పటికీ. ఎవడీడో
రాతి నేలలో పడ్డోడు. ఏంటి అట్లా పోలుస్తున్నాడు? అతన్ని వాక్యం వింటున్నాడు కదా, విని సంతోషము ఎలగక్కుతాడు. అబ్బా బా 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 అంటాడు. తర్వాత ఏమంటున్నాడు? అయితే బట్ ఈజ్ వెరీ డేంజర్ అని మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం. ఇది అయితే ఏమి లేదు, అది ప్రైజ్ ది లార్డ్. ఏముండాలా చెప్పాలి, ఏముండాలి మీకు? వేరు. అందుకోసమే భక్తులు ఈ పాటలు పాడారు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్నయి బులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ్యా నడిపించునా. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారు రాత్రి అంతా చెప్పండి శ్రమ పడ్డాడు. ఒక్క చెప్పాలి, ఒక్క చాప కూడా పడలేదండి. నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ పడట్లే, ఏం జరగట్లే, ఏం అవ్వట్లే, ఏం దొరకట్లే, ఏం చేయలేకపోతున్నావు. రాత్రంత్రయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. అందరిని వెతికాను, అందరికి అడిగాను, అందరిని తెలుసుకున్నాను ఏ మార్గం అని. దాయని ప్రతిఫలమో రక్షించుని సిలువా రమణీయ లోతులలో రత్నాలను వెతకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమే అహమును ప్రేమించుచునే హరసితి ప్రభుని కలిమే. ఆశా నిరాశాయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలేమిగనే అల్లాడే నా హృదయం. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఊరికనే పాటలు పాడుకోమని రాయల భక్తులు, తన అనుభవాలు నేర్చుకోమని రాశారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. రాతి నేలలో పడిన వాళ్ళు ఏమి లేదు, ఏమింటాడు? వాక్యాన్ని వింటాడు, వినడని రాయలేదు అక్కడ. మరలా ఏమంటుంది? ఓ ఇట్లా కొడతారు కొంతమంది. అబ్బా బ్రదర్ ఇవాళ వాక్యం పల్లెకి చెప్పారు, మన రోజు ఎట్లా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొక ఆమె సప్పట్ల మీద, అమ్మగారు లాంటి సప్పట్ల మీద సప్పట్లే వింటాడు, ఉల్లాసం అవుతుంది. ఓ హల్లెలూయా హల్లెలూయా అంటూ. శ్రమ కలగటంతోనే రాదాయని ప్రతిఫలము రక్షించుని సిలువా. అరే కలిగిన కలగపోయినా ఉండు, హ్యాపీగా ఉండు. రైస్ ఉండటానికి ఉండాలని ఉంది కానీ లోపలికి పోలే. ఏం పోలే? ఏరు లేదు నీకు.
ఏరుండాల లోపలికే రూట్ ఉండాల. మన పండ్లు పెట్టించుకుంటున్నారు కొంతమందికి, రూట్ కెనాల్ చేస్తున్నారు, మొత్తం కిందకి మీదకి రుద్దేస్తున్నారు. పెట్టిన పండ్లు కూడా తీయకుండా ఉండటానికి, గట్టి పట్టడానికి అసలు కొంచెం అసలు నీకు ఉండాలి. ఇరిగినా పగిలినా పర్వాలేదు, దానికి మళ్ళీ అంటించేస్తే బలం వచ్చేస్తుంది అన్నారు. రూట్ కెనాల్ అన్నారు దాన్ని డెంటల్ భాషలో. బైబిల్ భాష లేదా మనకి? నీ రూట్ కిందికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వాక్యం కిందికి వెళ్ళాలి, నీ ఆశీర్వాదాలు పైకి వచ్చేస్తాయి. హల్లెలూయా. వేరు లోతుకి వెళ్ళాలి. ఎందుకు ఈరోజు సంఘం నిలబడలేకపోతుంది? కొంతమంది అంటారు, మొన్న ఏదో మరి ఎన్నోషాన్ని మన రాంబాబు అన్న మాట్లాడుకున్నారు, ఏదో నాకు ఒక వార్త వచ్చింది. రాంబాబు అన్న, నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు ఇక్కడ, ఎట్లా నిలబడుతున్నావు అని అన్నారంట. ఆయన చెప్పిందంట, ఎంత ఛాలెంజ్గా గట్టిగా అంటే స్వరం కాదు, నెక్కచ్చిగా చెప్పే అయ్యగారిలో మన అయ్యగారు నాకు బాగా నచ్చాడు, అందుకే ఈ చర్చికి వస్తున్నాను అన్నట. అయ్యే లోతుకు పోతే సంవత్సరం అంతం వరకు, ఆయన ఉన్నంత వరకు, మనం బతికేంత వరకు, సంఘం ఉన్నంత వరకు, లేదా కృష్ణా జిల్లా వెళ్ళే అంతవరకు ఇక్కడే ఉంటాడు ఆయన. అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నారు. హల్లెలూయా. అమెరికాలో ఉంటే ఏంటి, కొంపల్లో ఉంటే ఏంటి, ఏరు లోపలికి వెళితే ఎక్కడుంటే ఉంటుందండి. నీ ఏరు లోపలికి వెళ్ళాలి, ఏరు లోపలికి వెళ్ళాలి. శ్రమైన, కష్టమైన, నిందైన, మరణమైన, వేదనైన, బాధ అయినా, సమస్య అయినా, అప్పులైన, తిప్పులైన, అవమానించిన, హల్లెలూయా, నీ ఏరు లోపలికి పోయింది కాబట్టి ఏం చేయలేరు. నీ ఏరు లోపలికి పోలే నువ్వు. అందుకే ఈ సంఘంలో ఉండలేకపోతున్నారు జనం. ఇక నన్ను ఎవరు అడగబాకండి, ఎందుకు వాళ్ళు రావట్లేదు, వీళ్ళు బెదరు ఏంటి. బేబమ్మ గారు నన్ను అడగవు, దేవుడిని ఏమనుకోవాలి. ఒకటే చెప్తున్నా అందరికి, ఎవరు పోయిన వాళ్ళకైనా, ఇంటి ముందోళ్ళు కానీ ఇంటి అనుకోలు కానీ అటుపక్క అనకాలి, నన్ను అడగబాకండి దయచేసి. ఒకటి మీకు ఆన్సర్ చెప్పేసిన. శ్రమ పడలేకపోతుంది సంఘం. మధ్యాహ్నము మంచిది అన్న రోజు చేతులు పైకి ఎత్తిది, పండ్లన్నీ బయట పెట్టిద్దామా. ఏందమ్మా అట్లా బతుకుతున్నావు అంటే, తలంతా ఇంక వచ్చే వారం అంతా వత్తదో రాదో. ఏరు లోపల పోతే నా ఆత్మీయ తండ్రిగా, నా తండ్రి అనగా తండ్రి వాడే కదా, నా పెద్దన్న అనక అన్నవాడే కదా. మా స్వర్ణలత టీచర్ గారు అంటుంది, నాకు బాగా ఇష్టం ఆమె ఆ మాట అనాలి, ప్రతి వారం అనాలని అనుకుంటే, కానీ ఆమె వచ్చేటప్పటికే మనం ప్రారంభిస్తాం. ఇంకేమంటుందా, నాకు తమ్ముళ్ళు లేరు అయ్యగారు, నా తమ్ముళ్ళు లెక్క అనుకుంటాను. ఇంకా నయం బెడ్ ఉంటే బెడ్ని ఇచ్చేవాడిని అనేది ఏమనిపిస్తుంది నాకు. ఇద్దరు ఆ మాట అంటే అంత ఆనందం అనిపిస్తుందా. నా తమ్ముడికి నేను అనుకుంటానయ్యా, నువ్వు దైవజనుడు అయినా నా హృదయంలో ఒక తమ్ముడిగా ఉన్నావు అనిపిస్తుంది. అంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా నలుగురు అక్కల దూరంలో ఉన్న ఒక అక్క చర్చి కొత్తదని అనుకుంటా. తల్లులు అంటారు, నువ్వే మా కొడుకు అంటారు. అవునమ్మా, మీ ఇంటికి పెద్ద కొడుకు నేను అంటాను. ఆ తల్లులు రాని రోజు కొంచెం ముఖం అంతా నాకు ఎట్లా ఉంటుంది. నిజం, నా కొడుకు అయితే అంటాడు కదా అనుకుంటుంది నా తల్లి అయితే. నేను అనలేదా మన తల్లి, ఎంత గొప్పగా తల్లి హృదయం ఏంటయ్యా, అసలు తండ్రి హృదయాలు ఏంటయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మేనమామ అని చెప్తున్నావు పిసిగాడికి. మేనమామ తిట్టట్లేదా, కొట్టడా? చర్చి బంద్ చేస్తావా? నీ ఆత్మీయతకు శరీరానికి చాలా తేడా వస్తుంది. అందుకే నీ ఏరు ఎక్కడికి పోవాలా? చెప్పు 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 చెప్పమ్మా, చెప్పు. ఏంది లోతుగానా? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం తెలియట్లే, నాకు తెలుగు తెలియట్లే. అది తెలుగు రావట్లే, వీళ్ళకి ఇంగ్లీష్ రావట్లే. ఆడేవాడు ఇందాక చెప్పినట్టుండ, ఆడి పేరు రిషిగాడు, ఆడికి తెలుగు చక్కగా రావట్లే.
ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నవా ప్రదీప్ అని ద్వారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలి. ఎవరు సంఘానికి రాకుండా ఉంటున్నారు? వేరు శ్రమ. ఎందుకు? వేరు లోతుకులోనందున శ్రమ. వాక్యం నిమిత్తం శ్రమ కలగొద్దు. నీకు ఇష్టం వచ్చిన వాక్యం చెప్పాలి, నీకు అనుకూలమైన వాక్యం చెప్పాలి. నువ్వు తిరుగుతున్నా, నువ్వు తింటున్నా, నువ్వు అటు బొర్రుతున్నా, ఇటు బొర్రుతున్నా, అటు వెళ్తున్నా, ఇటు వెళ్తున్నా, అటు చాటింగ్ చేస్తున్నా, ఇటు చాటింగ్ చేస్తున్నా, అటు దుర్మార్గంగా ఉన్నా, ఈ సినిమాలు షికార్లకి వెళుతున్నా, హాయ్ బాయ్ అలా చల్లు ఎల్లరండి పోయిండని చెప్పే బోధ అయితే మీకు ఓకే. ఎంత గట్టిగా చెప్తే ఎవరు వస్తారు? ఆ రెఫరెన్స్ చెప్పమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయమా? 6వ అధ్యాయం, గాస్పెల్ జాన్ 6th chapter, 6వ అధ్యాయం 60వ వచనం చదువుదాం. జాన్ చూడండి, చూడాలి. చదివాను అమ్మ. ఫస్ట్ ఇదేనా? ఇవాళ చదివినవా? మీ నాన్నకి చదివిపించు ఇంట్లో పోయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చూడండి. బైబిల్ అందరం. ఆయన శిష్యుల్లో ఈ మాటలు విని అనేకులంట ఈ మాట విని. యేసు ఏ మాట బోధించాడు? సతీష్ అని ఏ వాక్యం చెప్పిండు? అదే చెప్పి నేను ప్రతిదానికి హల్లెలూయాలో గట్టిగా చప్పట్లు కొట్టడం. యేసు ఏం మాట మాట్లాడాడు చెప్పాలి. యేసు ఏం మాట మాట్లాడారు? 107వ కీర్తనలో సతీష్ అని ఏం చెప్పాడు? యెహోవా. మరి ఇదేంటి కఠినమైన మాట? అది లోతుకి వెళ్ళాలి. అక్కడేం దయాళుడని చెప్పాడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమస్వరూపుడి, దయాదాక్షిణ్య పూర్ణుడు అని చెప్పారు. కానీ ఈయన మాట్లాడే మాటల్లో చెప్పండి, అనేకులు ఈ మాటను విని ఇది కఠినమైన మాట, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మొత్తం ఎవడు చెప్తాడు? ఇది ఎవడు వింటాడు? అక్కడ పోతే హాయిగా ఉందిగా. యేసుప్రభు కాలంలోనే జరిగింది ఇది. నువ్వెంత నేనెంత. ఇదేం మాట అంట? చెప్పుమా, చెప్పాలి. మోకరిద్దాం. చెప్పండి, చెప్పి ఆగండి. మీకు మోకరించంటే తొందరగా అవుతుంది. ఇదే మాట అంట? చెప్పాలి, చెప్పాలి. ఇది ఎవడు వింటాడంటే ఇదే వాక్యం. రాతి నేలలో పడ్డోడే వింటాడు, లోతుకి వెళ్ళిపోయినోడే వింటాడు. ఏరు ఏరు. ఇక మీరు వచ్చి ఇద్దరు చెప్పరాదండి, ఒకళ్ళు తర్జుమా చేసుకుంటా. ఎవడంటే వేరు లోతుకు పోయినోడు. వేరు మంచి నెలలో ఉందిలే, అది తర్వాత చెబుతా. ఎందుకు వీళ్ళు పడిపోతున్నారు? ఎవడు ఈ కఠినమైన మాట వినగలడని వాళ్ళే చెప్పు. ఎవడు వింటాడురా? విన్నాడు. వింటువా బాబు నువ్వు? నేను అసలే విననురా. నీ కాలం కాదు, వాక్యాన్ని సత్యం గ్రహించు దేవుని జనాంగమా. అద్భుతంగా వింటావు. 70 మంది బాగా గుర్తుపెట్టుకుని అనుకున్న అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకుని బాగా. 70 మంది శిష్యులను పెంచాడు. 70 మంది చెప్పండి. ఎంతమంది వెళ్ళారా? మేము నిన్న పాస్టర్ మీటింగ్లో శిశువులు ఎంతమంది అంటే ఒకడు 500 మంది అంటాడు. అసలు ఉన్నారు 500 మంది? 500 మంది ఆయన చూసిన వారిలో ఉన్నారు. ఇక అక్కడ ఎందుకు అయ్యగాళ్ళు పరుగు పోద్దని నేను వాళ్ళు ముగ్గురు పాపం గ్రామంలో కదా, ఒక్కోసారి చదవక విని వెనక 500 మంది. నేను ఎన్నోసార్లు బైబిల్ చదివా. 500 మంది అపోస్తుల కార్యం తీబాకండి మొదటి అధ్యాయంలో ఉంటుంది తప్ప ఇంకెక్కడ. కనీసం 120 మంది అన్నా బాగుండేది. వాళ్ళు శిష్యులు కూడా కాదు. ఆయన చేసుకుందే 70 మంది శిష్యులు.
ఇక నేను కూడా అన్నాను 500 సరే 500 అన్నా. మరి ఏం చేస్తాడు పాప, అందరు గ్రామాల నుంచి వచ్చింది సేవకులు. వాళ్ళని చూస్తే ఎంతో ప్రేమ ఉప్పొంగిపోయింది నాకు. వద్దులని వద్దు, ఖండించొద్దు ఇప్పటికీ. అప్పటికి నన్ను వచ్చేటప్పుడు వీళ్ళు, అయ్యా నువ్వేదన్నా పర్వాలేదు అంత బాగుంది, కానీ ఎంట్రికలకి తల రంగు వేయొద్దు అని చెప్పినావు కదా, అదొక్కటే కొంచెం బాగలేదని అన్నారు. అక్కడ అంటే అందరూ వేసుకొని వచ్చారంట రంగే. వీళ్ళు ముగ్గురు అయ్యేసి వస్తున్నారు. మీటింగ్కి వచ్చి రంగు ఎవడేసుకున్నాడా, మేసాలకి ఎవడేసిండా, నాకు వచ్చేటప్పుడు చెప్తున్నా, నాకు వాక్యం చెప్తున్నారు వాళ్ళు. ఇంకేం చెప్తారమ్మా, ముగ్గురు భార్యలు ఉన్నారు కదా. సర్లే అయ్యా చెప్పలేనని చెప్పా. స్తోత్రం. ఎవడింటాడంటే కఠినమైన మాటలు ఎవరు వేరైతే లోతుగా వెళ్ళిపోతుందో, వాక్యము నిమిత్తం ఎంత శ్రమ పడినా, ఎంత శోధన వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతగా నిన్ను ఖండించినా, ఎంతగా నిన్ను దండించినా, ఎంతగా నిన్ను చీల్చివేస్తున్నా, ఎంతగా నిన్ను మూలుగుల్లోకి వెళ్తున్నా, ఎంతగా వాక్యము నీ యొక్క కీళ్ళలోకి వెళ్తున్నా, ఎంతగా వాక్యము మూలుగుల్లోకి, నరాల్లోనికి, ఎముకల్లోనికి, హృదయములోనికి, తలంపులోకి దూరచ్చు, ప్రాణము ఆత్మల్లో దూరచు శోధిస్తున్నా కానీ నువ్వు నిలబడతావు. ఇంకా ఈ వారము ఏమి గట్టి వాక్యం చెప్తాడో అని ఆ ఏరు లోతుకు పోయిన వాళ్ళు వెంటానికి వస్తారు. ఈరోజు ఎంత బలం ఉందే, రేపు ఏం చెప్తారో చూద్దామని వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళే మీరు, ఏ సందేహమే లేదు. లేకపోతే మిమ్మల్ని అనే మాటలకి ఎప్పుడో పోతే మేము ముగ్గురమే ఉందాం. ఆయన ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడు, ఇద్దరమే చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలి. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి అన్నట్టుగా ఎవరుంటారు, అదే ఇద్దరు. లేకపోతే ఏందండి, తెల్లారింది అమెరికాలో వాళ్ళిద్దరికి. ఎవరింటారు ఈ వాక్యం? అమెరికాలో చర్చిలు లేవా? అమెరికాలో యూట్యూబర్స్ లేరా? అమెరికాలో పక్కన లేవా? వాళ్ళు ఉండేదే గేటెడ్ కమ్యూనిటీలో. తెల్లవారింది అనుకుంటా. అయ్యా ఎంతైంది? 3:43 అయింది. అంతేనమ్మా? 3:43. మనకేమో మధ్యాహ్నం అయింది. వాళ్ళకే రాత్రంతా కూర్చున్నారు. ప్రతి వారం వాళ్ళ కాల్ నైట్ ప్రేయరే. మనకి నెలకు ఒక్కటే. ఎందుకు కూర్చోగలుగుతున్నారు చెప్పాలి. చెప్పుమా చెప్పండి. తలకే తెల్లది కట్టుకోవటం కాదు లోతంటే. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కోపం వచ్చినా, గద్దించినా, ఖండించినా, ఆరోగ్యకరమైన బోధ అయినా దేవుని కొరకు నువ్వు ఓర్చుకొని ఉంటావా? మా తమ్ముడు చర్చి వస్తున్నావా? అంతేగా. అదే భావంతో నువ్వు రావాలి. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. మా పొందన అంటది అప్పుడప్పుడు, స్పందన, నాకెవరున్నా డాడీ మమ్మీ మీరు ఇద్దరే కదా, పాలు తమ్ముడే కదా నా కొడుకులకి మేనమామ అని అంటది. వాడు జుట్టు ఆడపిల్లది పెరిగినంత పెరుగుతున్న కట్ చేయట్లే. ఎవరితో కట్ చేపిస్తాడో తెలియదా? లోతుకి వెళ్ళాలి. వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్.